పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పందుల్ని మేపినట్లుగా మేపిన దీని గురించి అంతర్జాతీయ మీడియాలో కోడై కూసినా ఇంకా మన దేశంలో ఉన్నట్టు కుహనా మేధావులు ఏ విధంగా నమ్మరో ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాల వాళ్ళు నమ్మరు. నమ్మినా సరే వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క నాయకుడిని కాపాడుకుంటున్నాయిలే అనుకుంటారు. ఐక్యరాజ్య సమితి వీడిని ఒక అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఎవరిని? ఈ లష్కరే తోయిబా ప్రధాన అంటే చీఫ్ ఎవడైతే ఉన్నాడో ఈ హఫీజ్ సయీద్ అనేవాడు, వీడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినా కూడా పాకిస్తాన్ ఇప్పటికీ వీడిని పందిని మేపినట్లు మేపుతుంది. జైల్లో ఉన్నాడు, జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు, 30 సంవత్సరాలు జైలు శిక్ష వేశాం మేము అని చెప్తున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయ మీడియాకు కూడా చిక్కింది కదా ఈ పాకిస్తాన్ చేస్తున్నటువంటి పనులు. ఈ పహల్గామ్ దాడి తర్వాత హఫీజ్ సయీద్ మీద దాడి జరుగుతుందేమని 4 అంచెలు భద్రతను పెంచారు వాడికి. ఇందులో లష్కరే తోయిబా ముఠాతో పాటు ఐఎస్ఐ అలాగే పాకిస్తాన్ ఆర్మీ మొత్తం 4 అంచెల సెక్యూరిటీని అయితే వీడికి ఏర్పాటు చేశారు. వీడు జనావాసాల మధ్యలోనే బ్రతుకుతున్నాడు. వీడి ఇంటి చుట్టూ ఏమొచ్చేసి పహారా పెట్టారు. ఇక్కడ ఆర్మీకి సంబంధించినటువంటి డ్రోన్లు తప్ప బయట ఏ డ్రోన్లు కూడా పనిచేయకుండా దాన్ని ప్రత్యేక జోన్గా పెట్టారు. సామాన్యులు ఎవరిని లోపలికి రానివ్వడం లేదు. 4 కిలోమీటర్లు అంటే ఆడి ఇంటికి చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో ఎవరిని రానివ్వకుండా 4 అంచెల సెక్యూరిటీని పెట్టారు. అంటే భారతదేశం ఎప్పుడైనా వీడిపై అటాక్ చేయొచ్చనే ఉద్దేశంతో. మరి ఇంత చేస్తున్నా సరే ఇదంతా కూడా ఒక వీడియో రూపంలో వచ్చింది, అంతర్జాతీయ మీడియాకి చిక్కింది. మరి ఇప్పుడు ఎవరూ మాట్లాడడం లేదు. నిజానికి ఐక్యరాజ్య సమితి వీడిని ఉగ్రవాదిగా ప్రకటించిన తర్వాత ఈ హఫీజ్ సయీద్ గారు జైల్లో ఉన్నాడని చెప్పింది పాకిస్తాన్. మరి ఈ విధంగా ఎంత పెంచుతుంది, ఎంత పెంచి పోషిస్తుంది. మరి ఇప్పుడు పహల్గామ్ దాడి తర్వాత వీడిని పందిని మేపినట్లు మేపుతుంటే మరి ఇంకా ఈ దాడి ఇంకెవరో చేశారు, దేని గురించో చేశారు అని అనడం ఎందుకు? మత ప్రాతిపదికన పాకిస్తాన్ ఉగ్రవాదులు చేశారని ఇది స్పష్టంగా తెలుస్తోంది. ఈ హఫీజ్ సయీద్ గారు ఈడేమొచ్చేసి ఏదైతే ఉందో లష్కరే తోయిబాకి చీఫ్. దీన్ని చేసింది ఎవరు? ది రెసిస్టెంట్ ఫ్రంట్ చేసిన దీనికి కర్త కర్మ క్రియ అంతా కూడా ఈ హఫీజ్ సయీద్ గారే. ఈ లష్కరే తోయిబాకి చెందినటువంటి వారు ఇక్కడ ప్రధానంగా పాల్పంచుకున్నారు. ఇందులో సూత్రధారి ఎవడంటే ఈ హఫీజ్ సయీద్ గారు. వీడు చేసినటువంటి పక్క ప్లాన్తో ఈ యొక్క హిందువుల్ని చంపితే మోదీ బాధపడతాడు, భయపడతాడు, బీజేపీ వాళ్ళు భయపడతారు, కేవలం హిందువులు చంపండి అని ఈసారి వీళ్ళందరికైతే దిశానిర్దేశం చేశాడు. ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడైతే ఈ ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం వచ్చిందో అప్పుడు దాదాపు 70 మంది ఇప్పటికే ఉగ్రవాదులు అయితే లోపల చొరబడ్డారు. వాళ్ళందరికీ ఆదేశాలు అందితే వాళ్ళు చంపడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇప్పుడు సింధు జలాలు ఇలా ఆపుతారని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే 1971లో జరిగినప్పుడు యుద్ధం జరిగింది. అప్పుడు జరిగినప్పుడు కానీ, తర్వాత జరిగినప్పుడు కానీ, అంతకుముందు 1965లో జరిగినప్పుడు కానీ, మళ్ళీ 1999లో జరిగినప్పుడు కానీ కార్గిల్ యుద్ధం, ఇన్ని యుద్ధాలు జరిగినా సరే సింధు జలాల వైపు భారత ప్రభుత్వం రాలేదు. కాబట్టి ఈసారి కూడా రాదు. ఇది చిన్నదే కదా దానితో పోలిస్తే. కాబట్టి సింధు జలాల వైపు ఎప్పటికీ రాదు అనుకున్నారు వీళ్ళందరూ. కానీ ఇప్పుడు మోదీ ఎవరు ఊహించిన విధంగా సింధు జలాలు ఆపేశారు. ఇంక నువ్వు ఏది ఆపినా పర్వాలేదు, నీరు ఆగిపోయేసరికి ఇప్పుడు ప్రజల నుంచే ఈ డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది ప్రభుత్వానికి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఊహించలేకపోయారు వీళ్ళు. ఈ షాక్ ఇస్తాడు మోదీ, ఇలాంటి షాక్ ఇస్తాడని ఊహించలేకపోయారు. మహా అయితే బార్డర్లు క్లోజ్ చేస్తారు, ఇంకా లేకపోతే వీసాలు రద్దు చేస్తారు, అంతకుమించి పీకింది ఏముంది భారతదేశం అనుకున్నాడు. ఇలా సింధు జలాలు ఆపేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇంకా భవిష్యత్తులో దీని యొక్క పరిస్థితి తీవ్రత ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు కొంచెం దాడులు ఆపారు. కాకపోతే ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ వీడిని ఒక పందిని మేపినట్లు మేపుతున్నా అంతర్జాతీయ మీడియాలు వచ్చినా దీని గురించి ఎవడూ మాట్లాడడం లేదు. ఒక పందిని మేపినట్లు మేపుతుంది. అంటే ఎంతమంది ఉగ్రవాదులు పెంచుతుందో చూడండి. పీఓకేలో కూడా చాలా మంది ఉగ్రవాదుల్ని బంకర్లోకి తీసుకెళ్లిపోయి భద్రత కల్పిస్తుంది. అంటే ఎప్పుడైనా భారత్ ఒకవేళ వీళ్ళపై దాడి చేసి వీళ్ళని చంపేస్తుందేమో అని. అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని ఆ దేశ రక్షణ మంత్రి ఒప్పుకున్నాడు. వీళ్ళ చర్యలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇంకా ఐక్యరాజ్య సమితి వీళ్ళపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు.